నీ ఆత్మ సంబంధమైన రాజ్యం స్థిరంగా దైవికంగా ఉండాలంటే యోవాబు అనబడుతున్న ఈ పగని చంపేయి, పగని చంపేసాయి. ప్రతి విశ్వాసి జీవితంలో ఉన్న పగ తాండవం ఆడుతుందే, ఆ పగ ఏ పగ అయినా సరే నీ గుండె లోతులోంచి కుంకటి వేర్లతో తీసి బయటపడేసేయాలి. అప్పుడే నీ రాజ్యం స్థిరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. పగ సాధించే మనసు మనకు ఉండకూడదు. మనకెంత ద్రోహం చేసినా, ఎంత కీడు చేసినా క్షమించే స్థాయిలో మనం ఎదగాలి. అందరూ ఆమేనండి గట్టిగా. సో మనసులో అపకారం తలపెట్టకండి, మనసులో ఎవరిని ద్వేషించకండి, పగ సాధించకండి. నీ రాజ్యం నెమ్మదిగా ఉండాలంటే, దైవికంగా ఉండాలంటే ఫస్ట్ పగ. సెకండ్, తేనె పూసిన మాటలు ఉన్నాయే, ఎంతో నైస్గా ప్రేమగా మాట్లాడతాడు. బ్రదర్ బాగున్నావా, అందరు బాగున్నారా, కులాసనా, ఏంటి సంగతులు అని మంచిగా పలకరిస్తూ మాట్లాడుతూ తీసుకెళ్ళాడు. ప్రేమగా మాట్లాడాడు కదా అని వెళ్ళాడు. ప్రేమగా మాట్లాడినట్లు మాట్లాడి సడన్లో కత్తి తీసి వేసేసాడు. అంత ప్రేమగా మాట్లాడిన ఇతడు సడన్లో ఎలా చంపేసాడంటే అంత వేషం. నిజానికి ప్రేమ లేదు, ఉట్టిదే. కొంతమంది ప్రేమ పొంగిపోతూ ఉంటుంది, అంత ఉట్టిదే. స్తోత్రం. ముందు బాగానే మాట్లాడతారు, వెనక చేసే పనులు మామూలుగా ఉండవు. ముందు బాగానే ఉంటాడు, వెనక మాత్రం ఘోరంగా చేస్తాడు. యోవాబుని ఏం చేశాడో తెలుసా? మంచిగా మాట్లాడుతూ తీసుకెళ్ళి చంపేశాడు. కారణం ఏంటంటే యోవాబుని పక్కన పెట్టి యోవాబు స్థానంలో అమాషేని సైన్యాధిపతిగా చేయాలని దావీదు నిర్ణయించుకున్నాడు. తన పోస్ట్ పోబోతుంది, తన పోస్ట్లో ఇంకొకడు ఎక్కబోతున్నాడు. అది తట్టుకోలేకపోయాడు. అసూయ, నాకు లేని స్థానం వాడికా, నన్ను ఊడగొట్టి వాణ్ణి ఎక్కిస్తారా, ఎట్లా ఎక్కిస్తాడో నేను చూస్తాను. అసూయతో చంపేశాడు. మీ రాజ్యం స్థిరంగా ఉండాలంటే రెండవ మాట, అసూయను చంపేయండి. ఒక్కసారి చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసూయను చంపే